పరమశివుడికి ఎంతో మంది భక్తులు, కానీ విష్ణువు కూడా ఒక గొప్ప శివభక్తుడని మీకు తెలుసా? ఆయన చేసిన పని చూస్తే చాలు ఆయన ఎంతో గొప్ప శివభక్తుడు అని మీకు తెలుస్తుంది. శివుడిని రాక్షసులు, దేవతలు, అసురులు మరియు ప్రతి ఒక్కరూ ఆయన్ని పూజిస్తారు. అలాగే ఆయన అందరికీ పెద్ద. అలాగే విష్ణువు కూడా పరమశివుడి భక్తుడు. ఒకసారి విష్ణువు శివుడికి మాట ఇస్తాడు, ఆయనకు 1008 తామర పువ్వులతో పూజ చేస్తాను అని. అలా విష్ణువు భూమి మొత్తం వెతికి 1007 తామర పువ్వులు మాత్రమే దొరుకుతాయి. విష్ణువు వచ్చి ఆ 1007 తామర పువ్వులు ఆ పరమశివుడి ముందు పెడతాడు. అప్పుడు ఆ శివుడు కళ్ళు తెరవకుండానే నవ్వుతూ ఉంటాడు. మిగిలిన ఆ ఒక్క తామర పువ్వు మాత్రం దొరకలేదు. అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, తనను కమలనయనుడు అని పిలుస్తారు, అందుకు గాను నా కన్నుల్లో ఒకటి మీకు సమర్పిస్తాను అని అంటాడు. తన కన్ను తీసి ఆ మహాశివుడి ముందు పెడతాడు. ఆయన భక్తిని చూసిన పరమశివుడు ఎంతో ఆనందంతో ఆయనకి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు నిజంగా పరమశివుడి భక్తులైతే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.